గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టెస్లా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న భారత సంతతికి చెందిన శ్రీల వెంకటరత్నం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టెస్లాకు వీడ్కోలు పలుకుతున్నానని తెలిపారు. అయితే కుటుంబంతో, స్నేహితులతో సమయాన్ని గడపడానికి, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడానికే కంపెనీని విడిచిపెడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్ లో పోస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో 3 ఎగ్జిక్యూటివ్లు టెస్లాకు గుడ్ బై చెప్పారు. తాజాగా కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీల వెంకటరత్నం రాజీనామా చేశారు. కాగా శ్రీల వెంకటరత్నం 2013 నుంచి టెస్లాలో పనిచేస్తోంది. ఆమె గత 11 ఏళ్లలో ఫైనాన్స్ ఆపరేషన్ డైరెక్టర్ గా, అలాగే సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ గా పలు హోదాల్లో పనిచేశారు. ఆమె జూన్ 2019 నుండి జూన్ 2024 వరకు 5 సంవత్సరాల పాటు టెస్లా ఉపాధ్యక్ష పదవిని నిర్వహించారు. కొంతకాలం విరామం తీసుకున్న తర్వాత కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తానని శ్రీల వెంకటరామన్ తెలిపారు. వెంకటరామన్ 2013లో టెస్లాలో డైరెక్టర్ ఆఫ్ అకౌంటెంట్ గా చేరినప్పుడు కంపెనీ యొక్క వార్షిక ఆదాయం $1 బిలియన్ ఉండగా ప్రస్తుతం 100 బిలియన్లకు చేరుకుంది. టెస్లాలో వైస్ ప్రెసిడెంట్ టైటిల్ ను కలిగి ఉన్న ఇద్దరు మహిళల్లో శ్రీల వెంకటరామన్ ఒకరు.